టొడాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నాను. సరికొత్త వీడియోతో ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటని ఆలోచిస్తున్నారా? మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్, అది కూడా కిడ్స్ది. ఈ కిడ్స్ది మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ని ఎలా కుట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపించిపోతున్నాను. అది కూడా ఈజీ సింపుల్ మెథడ్లో. కటింగ్ చూసేస్తున్నారు కదా, బ్లౌజ్ లెంత్ లూజు అన్నీ మనం కిడ్స్ మెజర్ ప్రకారం నేను కటింగ్ చేసేసుకున్నాను. మీరు కూడా సేమ్ అలా చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను హ్యాండ్స్ కటింగ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం చేయించిన మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మీద ఈ లైనింగ్ కట్ చేసుకున్న లైనింగ్ని నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. కటింగ్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇంకా మీకు స్లోగా ఫుల్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు నేను పైపింగ్ వేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే ఆ పైపింగ్ ఖర్చులు అనేది లోపలికి లోడ్ అయిపోతే చూడటానికి కూడా బొటిక్ స్టైల్లో ఉండిద్ది. ఈ ట్రిక్ మీకు తెలిస్తే ఆల్రెడీ నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను 2 భాగాలుగా కటింగ్ చేసుకున్నాను. హుక్ బెల్ట్కి ఒకటి, కాజా బెల్ట్కి ఒకటి. కుట్టుకున్న తర్వాత కింద నేను ముందుగానే ప్రిల్స్ అనేది కుట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే కదా ట్రెండింగ్లో ఉంది కిడ్స్కి. సో అలా కుట్టుకున్న దాన్ని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్స్కి నేను అటాచ్ చేసి కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ అనేది నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ పెట్టుకున్న దాన్ని దీనిపైన వేసి కుట్టుకుంటున్నాను. సో ముందుగానే ఇలా కుట్టుకోవడం వల్ల ఈ మనం కుట్టినవన్నీ లోడ్ అయిపోతాయి లోపలికి, ఏది కనిపించదు. చూస్తానికి కూడా మనకి బొటిక్ స్టైల్లో ఉండిద్ది. ఫినిషింగ్ కూడా చాలా బాగుండిద్ది. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి కూడా నేను ముందుగానే ఆల్రెడీ కుట్టేసుకున్నాను ఆ పిల్స్ అనేది కుట్టుకున్న దాన్ని. సో ఇప్పుడు దీన్ని ఉల్టా పెట్టేసి వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఇలా కుట్టుకోండి. నెక్ కూడా చాలా మనకు కర్వ్ నీట్గా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. నేనైతే ఇలానే కుట్టేసుకుంటాను ఫ్రెండ్స్. నాకు తెలిసిన టిప్స్ అని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో అలా చేస్తున్నాను. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు. సో ఫైనల్లీ బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా చూస్తున్నారు కదా. సో నేను ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. సో ఫ్రంట్ పార్ట్ కూడా నేను ప్రిల్స్ ఇచ్చేసాను, బ్యాక్ పార్ట్ కూడా నేను ఇచ్చేసేసాను. ఫైనల్లీ అయిపోయింది ఇది. సో ఉల్టా తిప్పేసుకున్నాను నేను. దీన్ని తిప్పుకున్న తర్వాత ఫినిషింగ్ నాకు ఇలా వచ్చింది. చూడండి, ఖర్చులు అనేది మనకి ఎక్కడ చూద్దామన్నా కూడా మనకు అసలు కనిపించవు ఫ్రెండ్స్. మీరు ఎక్కడ చూద్దామన్నా కూడా అసలు కనిపించవు. నేను పైన స్టిచ్ అనేది ఒకటి వేసేసుకున్నాను, నెక్ మీద వేసేసుకుంటున్నాను ఆల్రెడీ. అంటే అంచునే వేసుకోవాలి, అలా వేసుకుంటే చాలా బాగుండిద్ది. సో కింద నేను ఇచ్చిన పిల్స్ దగ్గర కూడా ఆల్రెడీ వేసేస్తున్నాను, మీరు కూడా ఇలా వేసేసుకోండి. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని ఉల్టా తిప్పేస్తున్నాను. ఇలా తిప్పుకున్న దాన్ని నేను హుక్ బెల్ట్, కాజా బెల్ట్ ఇవ్వాలి కదా. సో దానికోసం నెక్ దగ్గర స్టిచ్ వేసేసుకుంటున్నాను. అంటే పక్కనే పైపింగ్ పక్కనే వేసేసుకోండి స్టిచ్ అనేది. కింద నేను ఇచ్చాను కదా ప్రిల్స్ దగ్గర పైపింగ్ వేసాను కదా ఫ్రెండ్స్, నేను దాని దగ్గర కూడా స్టిచ్ అనేది వేసేసాను. నెక్స్ట్ పార్ట్ కూడా నేను సేమ్ యాజ్ యూజువల్గా అలానే చేసేస్తున్నాను. సో ఫైనల్లీ బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను సైడ్ జాయింట్ అంటే ఖర్చులు ఉంటాయి కదా, లైనింగ్ మెయిన్ పీస్ మనం అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి కదా. సో అది సేమ్ ఇలా కుట్టేసుకోండి. మీకు ఫ్రంట్ పార్ట్ కూడా నేను కుట్టేసుకుంటున్నాను. ఆ లైనింగ్ మెయిన్ పీస్ కదలకుండా ఉండటం కోసం మనం ఇలా కుట్టుకుంటాం కదా. సో అలా కుట్టేసుకున్నాను నేను దీన్ని. కుట్టుకున్న తర్వాత ఆ సైడ్ ఖర్చులు ఏదైనా ఉంటే నేను కటింగ్ చేసేసుకున్నాను. సో ఫైనల్లీ అయిపోయింది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మీకే అర్థమయ్యేది ఫినిషింగ్ ఎలా ఉందో. చూసి నాకు కామెంట్ చేయండి మీకు నచ్చిందంటే మాత్రం. షోల్డర్స్ జాయిన్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మాత్రం మీరు షేర్ చేయండి. మీకు యూజ్ అవ్వకపోయినా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి కంపల్సరీ యూజ్ అయ్యిద్ది నా టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు ఇంట్లో ఉండే టైలరింగ్ నేర్చేసుకోవచ్చు. నేను కూడా చాలా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను ఈ టైలరింగ్ అనేది. సో నేను నేర్చుకున్నది నలుగురికి నేర్పించాలన్న ఇతోనే నేను ఇప్పుడు చేస్తున్నాను ఈ వీడియోస్ అనేది. సో మీ సపోర్ట్ నాకుంటే ఇంకా నేను చాలా టిప్స్ అనేది మీకు చెప్తాను ముందు వీడియోస్లో.
సో ఫైనల్లీ నేను హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, షార్ట్ హ్యాండ్స్ ఇచ్చేసేసాను కిడ్స్కి, చాలా బాగుండిద్ది అని చెప్పి. ఫైనల్లీ హుక్ బెల్ట్, కాజా బెల్ట్ నేను రెడీ చేసేసుకొని అటాచ్ చేసి కుట్టేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నా టిప్స్ మీకు చాలా నచ్చుతాయి అనుకుంటున్నాను. నా టిప్స్ కనుక మీకు నచ్చినాయి అంటే మాత్రం కామెంట్ చేయటం అసలు మర్చిపోవద్దు. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకా వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను, లేటెస్ట్ వీడియోస్ అనేది. ఫైనల్లీ నేను కాజా బెల్ట్ కూడా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను సైడ్ జాయింట్లు అనేది ఇచ్చేసుకుంటున్నాను మెజర్ ప్రకారం. ఫైనల్లీ నా బ్లౌజ్ అయిపోవడానికి వచ్చేసింది. ఈ బ్లౌజ్ కనుక మీకు ఆల్రెడీ వచ్చుంటే నాకు కామెంట్ చేయండి. నా వీడియో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఫైనల్లీ నా బ్లౌజ్ అయిపోయింది. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. నాకు కస్టమర్ చాలా లైక్ చేశారు నా స్టిచ్చింగ్ని. వాళ్ళ కిడ్స్కి వేస్తే చాలా బాగుందంట, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా కస్టమరు. ఫైనల్లీ అవుట్పుట్ ఇలా ఉంది.